హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో టాపిక్ మేక్ ఇన్ ఇండియా భారత్ ను గ్లోబల్ హబ్ గా నిలబెడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పథకాన్ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 25, 2014న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. నిర్భర్ భారత్ అభియాన్ కింద మేక్ ఇన్ ఇండియా కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆధునిక స్వాతంత్ర భారత అభివృద్ధిని చేపట్టేందుకు ఈ స్కీమ్ కట్టుబడి ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతీయ తయారీ కంపెనీలలోకి విదేశీ మూలధనాన్ని ఆహ్వానిస్తుంది. ఇది దేశంలో ఉపాధి అవకాశాలను పెంచి భారత్ ను గ్లోబల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను భారత్లోనే వీటిని ఉత్పత్తి చేసుకునేలా తయారీ సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. అంతేకాక మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్టులను మాత్రమే భారతీయులు వాడేలా ఇది ప్రజలకు సహకరిస్తోంది. దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువగా మనీని ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఉత్పత్తిని పెంచడం, సురక్షితమైన గమ్యాన్ని ఏర్పాటు చేయడమే మేక్ ఇన్ ఇండియా వెనుకున్న ఉద్దేశం. ఈ కార్యక్రమంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్ ఆధునిక, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాక 100% ఎఫ్డీఐలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ స్కీమ్తో విదేశీయులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులు గమ్యస్థానంగా నిలుస్తుంది. రక్షణ పరిశ్రమ, స్పేస్, ఇండియన్ మీడియా మినహాయించి మిగిలిన అన్ని వర్గాలలో 100% ఎఫ్డీఐలను ప్రభుత్వం అనుమతిస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఉద్యోగాల పెంపుకు, నైపుణ్యాల అభివృద్ధి కోసం 25 ఆర్థిక రంగాలను ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య సంబంధాలను కూడా బలపరిచింది. ఇండస్ట్రీలతో ప్రభుత్వం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మార్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారాల్లో భారత్ ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.